హాయ్, హలో, నమస్తే ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణ ఈస్ట్ కుకింగ్ బ్లాగ్స్. సో, ఈరోజు నేను టిఫిన్‌లోకి అదిరిపోయే అల్లం చట్నీ అయితే చూపించబోతున్నానబ్బా. సో, అది కూడా నేను ఇక్కడ కాశ్మీర్ రెడ్ చిల్లీస్‌తో చేశాననమాట. సో, ఇక్కడొచ్చేసి నేను పచ్చెనపప్పు, జీలకర్ర, ధనియాలు, మినపప్పు, ఎండుమిరగాయలైతే తీసుకున్నానబ్బా. సో, ఇక్కడైతే మీకు ప్రాసెస్ చూపిస్తున్నాను. స్టవ్ వెలిగించి కళాయి ఒకటి పెట్టానబ్బా. సో, కొంచెం ఎడికిన తర్వాత ఇక్కడైతే కొంచెం ఆయిల్ అయితే వేసాను నేను. కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇక్కడొచ్చేసి మినపప్పు తీసుకున్నాను. సో, మినపప్పు కూడా కొంచెం నూనెలో ఫ్రై అవ్వాలి కదా! సో, అయిన తర్వాత ఇక్కడైతే పచ్చెనపప్పు అయితే వేసేస్తున్నాను. సో, అవి కూడా కలుపుకుంటున్నాను నేను. సో, కలుపుకున్న తర్వాత మిగతావి ఉన్నాయి కదా! మంటొచ్చేసి ఇక్కడ నేను సిమ్‌లోనే పెట్టుకున్నబ్బా. అందుకని చెప్పేసి కొంచెం టైం తీసుకుంటుంటాను. సో, ఇక్కడైతే చింతపండు చూపించడం మర్చిపోయాను. అందుకని చెప్పేసి కొంచెం చింతపండు చూపిస్తున్నాను. కొంచెం పచ్చెనపప్పు, మినపప్పు వేగిన తర్వాత ధనియాలు, జీలకర్ర వేసేస్తున్నాను. సో, అవి కూడా లో టు మీడియంలోనే స్లోలోనే పెట్టుకున్నాను నేనొచ్చేసి మంట. ఎందుకంటే మాడిపోతాయని చెప్పేసి. సో, ఇక్కడైతే నేను అవి కూడా వేసేసుకున్నాను. ఇది నార్మల్ మిర్చి అనమాట. సో, అవైతే నేను 2 ఏసాను. మిగతావన్నీ కాశ్మీర్ రెడ్ చిల్లీ అనమాట. అంటే కొంచెం కారంగా ఉండదు. కలర్ కూడా బావుంటది కదా అని చెప్పేసి నేను ఈటిలతో ట్రై చేస్తున్నాను. సో, ఇక్కడైతే అవి వేగిన తర్వాత అల్లం ముక్కలు కూడా వేసేసుకుంటున్నానబ్బా. సో, అవి కూడా మంచిగా కలుపుకుంటున్నాను. ఇక్కడైతే గనక మంట సిమ్‌లోనే పెట్టుకొనే ఉన్నాను. సో, ఇక్కడైతే కొంచెం కరివేపాకు కూడా ఏస్తున్నాను. సో, కరివేపాకు కూడా ఏసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత ఇందాక చూపించాను కదా చింతపండు. సో, ఆ చింతపండు అయితే వేసేస్తున్నాను. సో, చింతపండు ఇవన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలనమాట. సో, ఇక్కడొచ్చేసి కొంచెం కలర్ కోసం కొంచెం బెల్లం ఏస్తున్నాను నేను. సో, బెల్లం కూడా వేయటం వల్ల ఏంటంటే టేస్ట్ అయితే చాలా బావుంటది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో, ఇక్కడైతే వేగిపోయినాయనమాట. నేను ఇంకా ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసాను ఇలాగా. సో, ఇక్కడైతే ఆరిపోయినాయి. ఇవి వేడిగా అయితే లేవు. సో, ఇక్కడైతే నేను గోరువెచ్చని నీళ్ళు వేస్తున్నానబ్బా. చన్నీళ్ళు కాదు. నేను కొంచెం గోరువెచ్చగా కాసుకున్నాను చట్నీలో వేయటానికి. సో, ఇక్కడైతే మిక్సీలో వేసుకున్నానబ్బా నేను. సో, ఇక్కడైతే కొంచెం ఫస్టు గ్రైండర్‌గా చేసుకున్నాను బరకగా. సో, మిగతా అల్లం ముక్కలేసేసి ఇక్కడైతే చట్నీ అయితే రెడీ అయిపోయింది. నేను ఏదైతే అల్లం ముక్కలు వేపానో దానిలోనే తాలింపుకి ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఇక్కడొచ్చేసి కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు అయితే వేస్తున్నాను. సో, అవి కూడా చిటపటలాడిన తర్వాత కొంచెం కరివేపాకు తీసుకున్నాననమాట. సో, కొంచెం కరివేపాకు కూడా వేసి కొంచెం అవి వేగిన తర్వాత ఇంకా నేను కలుపుకుంటున్నాను. సో, కలుపుకున్న తర్వాత మిక్సీలోనే ఉంది కదా! అది నేను చట్నీ అయితే డైరెక్ట్‌గా వేసేస్తున్నాననమాట. ఇదిగోండి తాలింపు అయితే వేగిపోయింది. ఇంకా డైరెక్ట్‌గా ఇక చట్నీ వచ్చేసి నేను కళాయిలోనే తాలింపు పెట్టేస్తున్నాను. మొత్తం ఇంకా ఏసేసుకుంటున్నాననమాట. ఇదిగోండి కొంచెం దానిలోకి నీళ్లు పోసి ఇక ఇలాగ కలుపుకుంటున్నాను. సో, ఒకసారి మంట సిమ్‌లోనే పెట్టుకొని కలుపుకొని ఉంటే గనుక బావుంటది. సో, ఇక్కడైతే చట్నీ రెడీ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేశాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. బై.